మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బస్టాండ్లో ఈ నెల 13వ తేదీన నిజామాబాద్కు చెందిన గౌతమి బస్సు ఎక్కుతుండగా సమయంలో బ్యాగుల నుండి 10 తులాల బంగారు ఆభరణాలు చోరు జరిగింది. ఇట్టి విషయంపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితురాలు బొల్లారం శారదగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను రికవర్ చేశారు. నిందితురాలను మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరుస్తున్నట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. 10 రోజుల్లో కేసును ఛేదించిన సిఐ వెంకటేష్, ఎస్ఐ రంజిత్లను డీఎస్పీ అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. గంగోలి గౌతమి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ ఆమె కొంపల్లిలో బస్ ఎక్కి మన రామాయణపేటలో దిగి తర్వాత కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఇక్కడ ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది. దాంట్లో మా సిఐ గారు, ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఠాకూర్ శారద 50 years, ఈమె బొల్లారం హైదరాబాద్ సంబంధించిన లేడీ 50 years ఉంటాయి. ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ 10 తులాస్ గోల్డ్స్ మొత్తం 4 ఆర్నమెంట్స్, 2 జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈమె 2013 నుంచి 16 మధ్యలో మహంకాళి పోలీస్ స్టేషన్, బేగంపేట పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ దొంగతనం చేసిన ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వారిని మా ఎస్పీ గారి తరఫున, మా అడిషనల్ ఎస్పీ గారి తరఫున అభినందించడం, వాళ్ళకి రివార్డు రోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ స్టాఫ్కు వాళ్ళకు రివార్డు రోడ్ పెట్టడం కూడా జరుగుతుంది. మెయిన్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ బంగారు వస్తువులు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం. మెయిన్ ప్రయాణంలో బంగారు వస్తువుల్ని బ్యాగులో పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఆమె లేడీ 50 years ఉంది, మనకు ఆమె దొంగని కూడా మనము ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాళ్ళు వస్తువులు తీసుకుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మా జ్యుడిషియల్ ఉన్న వాటిలో మేము మానిటర్ చేసి పెట్టేయడం జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. జరిగినా కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.